Hi Mama, this is your Bhargav. Welcome to our ఛానల్. మామ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక చాలా మందికి ఆఫర్ లెటర్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఎవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్స్ వచ్చాయో ప్లీజ్ వెయిట్ చేయండి, మీకు కూడా ఆఫర్ లెటర్స్ వస్తాయి. మామ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీరు కూడా డిస్కస్ చేయొచ్చు. వీడియోని కంప్లీట్గా చూశాక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మా ఆఫర్ లెటర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అందరూ ఎక్స్పెక్ట్ చేసేది జాయినింగ్. కానీ జాయినింగ్కి ముందు మనకి కొంచెం ప్రాసెస్ ఉంది మామ. బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ చెక్కి మనకి ఏమేమి కావాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే నేను పోర్టల్ అయితే విజిట్ అవుతాను. సో విజిట్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఆఫర్ లెటర్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫర్ లెటర్ని అయితే యాక్సెప్ట్ చేసేయండి. ఇక్కడ మనం ఆఫర్ లెటర్ అనేది 7 డేస్లో యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మీరు 7 డేస్ కంటే డిలే చేస్తే మీ ఆఫర్ లెటర్ అనేది రివోక్ అయిపోతుంది. మీకు ఆఫర్ నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ అయితే ఆఫర్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే బయట మార్కెట్లో జాబ్స్ ఎలా ఉన్నాయో తెలుసు. సో కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఉన్న ఆఫర్ని అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడైతే మనం ట్రాక్ మై అప్లికేషన్ చూద్దాం. సో ట్రాక్ మై అప్లికేషన్లో ఏముండదు, జస్ట్ మీ అందరికి తెలిసిందేగా, అంటే రిజిస్ట్రేషన్ అండ్ కరెంట్ స్టేటస్. ఇప్పుడైతే ఆఫర్ లెటర్ జనరేట్ అయింది. ఆఫర్ లెటర్ జనరేట్ అయ్యాక సో యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఐఎల్పి ఎలిజిబుల్ అని వచ్చింది. సో అసలు ఈ ఐఎల్పి అంటే ఏంటి? ఐఎల్పి అంటే ఇనిషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. టీసీఎస్లో జాయిన్ అయ్యాక మనకి స్టార్టింగ్లో ట్రైనింగ్ ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ రోల్, నింజా డిజిటల్ ప్రైమ్. ఓకేనా? సో ఐఎల్పి గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఇప్పుడు కానీ ఐఎల్పి గురించి కానీ చెప్తే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. ప్రజెంట్ అయితే దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఐఎల్పి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఐఎల్పి కార్నర్ అని ఉంది కదా. సో ఈ ఐఎల్పి కార్నర్ అంటే మీరు లెఫ్ట్ సైడ్ కానీ చూస్తే ఇక్కడ ఐఎల్పి కార్నర్ ఉంది. సో ఇది కానీ క్లిక్ చేస్తే ఇక్కడ నేషనల్ స్కిల్ రిజిస్ట్రీ అని ఉంటుంది, ఎన్ఎస్ఆర్. సో ఇక్కడ ఎన్ఎస్ఆర్ పైన క్లిక్ చేస్తే ఐటీ పిన్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. ఎన్ఎస్ఆర్ ఐటీ పిన్, ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. సో వన్స్ మీరు ఐటీ పిన్ జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 12 డిజిట్ నెంబర్, అంటే ఐటీ పిన్ 12 డిజిట్ నెంబర్ ఇక్కడ సబ్మిట్ చేయండి. సో ఇది అప్పుడే చేయాల్సిన అవసరం లేదు. 1 మంత్లో కూడా మీరు చేయొచ్చు, లేదా జాయినింగ్కి 15 డేస్ ముందు కూడా మీరు ఈ ఐటీ పిన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు మనం బీజీసీ చూద్దాం. సో బీజీసీ అంటే ఏంటి? బ్యాక్గ్రౌండ్ చెక్కర్స్. సో బీజీసీలో మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. సో చాలా కేర్ఫుల్గా డీల్ చేయండి మామ. ఓకేనా? సో ఫస్ట్ ఇనిషియేట్ చేశాక ఫిల్ బీజీసీ ఉంది కదా. సో ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే ఫిల్ బీజీసీ ఫామ్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తే ఇక్కడ మనకి బీజీసీ ఫామ్ అనేది 3 సెక్షన్స్ ఉన్నాయి కదా. సో పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ అండ్ అదర్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్. ఫిల్ బీజీసీ ఫామ్ అని ఉంటుంది కదా. సో ఇది క్లిక్ చేశాక పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ డీటెయిల్స్, అడ్రస్, అకాడమిక్ డీటెయిల్స్, రెఫరెన్స్ డీటెయిల్స్, సెక్యూరిటీ, అదర్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మనకి మనలో కొంతమందికి పాస్పోర్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలామంది ఫ్రెషర్సే ఉంటారు ఇక్కడ. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాం కదా, అంటే ఇక్కడ బీజీసీలో పాస్పోర్ట్ అడుగుతుందని. సో ఫస్ట్ అయితే మీరు ఈ బీజీసీ ఫామ్ ఫిల్ చేసే ముందు పాస్పోర్ట్కి అప్లై చేయండి. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలో కూడా వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో వీడియోని ఫాలో అయ్యి మీరు పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలో కూడా మీరు చూడండి, అండ్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు పాస్పోర్ట్కి అప్లై చేయండి. సో ఈ పాస్పోర్ట్ అనేది మనకి 1 మంత్ పడుతుంది. అంటే ఒకవేళ అంటే అది డిపెండ్స్ ఆన్ పీక్ సిచ్యువేషన్. ఓకేనా? కొంతమందికి 15 డేస్లో రావచ్చు, కొంతమందికి ఏమైనా ఇష్యూస్ ఉంటే 1 మంత్ పడుతుంది. అంటే పాస్పోర్ట్లో కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ ఫామ్ ఫిల్ చేసే ముందు పాస్పోర్ట్ వెరిఫికేషన్కి అప్లై చేసి, సో పాస్పోర్ట్ వెరిఫికేషన్లో కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది క్లియర్ అయిన తర్వాత మీకు పాస్పోర్ట్ అనేది మీ ఇంటికి డోర్ డెలివరీ వచ్చేస్తుంది స్పీడ్ పోస్ట్లో. ఓకేనా? సో
పాస్‌పోర్ట్ అప్లై చేశాక మీరు బీజీసీ ఫార్మ్ అయితే ఫిల్ చేయండి అని నా సజెషన్. ఎందుకంటే పాస్‌పోర్ట్ లేకుండా అంటే మీరు అనుకోవచ్చు. ఇప్పుడు పాస్‌పోర్ట్‌కి అప్లై చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ వస్తుంది కదా! ఆ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా సబ్మిట్ చేయొచ్చు కదా! ఎందుకు గైస్ మనకి టైం ఉంది కదా! మీరు పాస్‌పోర్ట్‌కి అప్లై చేయండి. అది 2-3 వీక్స్‌లో పాస్‌పోర్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పాస్‌పోర్ట్ వచ్చిన తర్వాత మీరు పాస్‌పోర్ట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ ఎక్స్‌పైరేషన్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు బీజీసీ ఫార్మ్ ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఎన్ఎస్ఆర్ ఇందాక ఎన్ఎస్ఆర్ గురించి మాట్లాడా కదా! నేషనల్ స్కిల్ రిజిస్ట్రీ. దానికి కూడా పాస్‌పోర్ట్ అనేది అవసరం లేదు. దాంట్లో కూడా మనం పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయొచ్చు. అంటే దాంట్లో కూడా అడుగుతుంది పాస్‌పోర్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయమని. సో, మన దగ్గర ఉంటే మంచిదే కదా! ఫస్ట్ అయితే మీరు బీజీసీ ఫార్మ్ ఫిల్ చేసే ముందు పాస్‌పోర్ట్‌కి అప్లై చేయండి. ఓకేనా? ఇక్కడ బీజీసీ ఫార్మ్ గాని చూస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముండదు. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఓకే. అండ్ అడ్రెస్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్, పాస్‌పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఏం అంటే ఇప్పుడు మీరు అన్నీ అప్లై చేద్దాం అనుకున్నారు. అంటే అన్నీ ఫిల్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ మనది పాస్‌పోర్ట్ లేదు. అప్పుడు ఏం చేయాలి? సేవ్ ప్రోగ్రెస్ అని కొడితే మనం ఏదైతే డేటా ఫిల్ చేసామో అది సేవ్ అయి ఉంటుంది. బట్ మీరు అకాడమిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయలేరు. ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసాకే సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత అకాడమిక్ డీటెయిల్స్‌కైతే రావచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయకుండా అకాడమిక్ డీటెయిల్స్ కానొస్తే జస్ట్ వ్యూ మాత్రమే మీకు తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా మిస్టేక్స్ లేకుండా మీరు ఫిల్ చేయండి. ఇక్కడ నేమ్ అనేది ఆటో పాపులేట్. మీరు ఎడిట్ చేయలేరు గైస్. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! మీకు డెమో అయితే చూపిస్తున్నాను. ఎలా ఉంటుందో అంటే సెక్షన్‌లో. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అడ్రెస్ డీటెయిల్స్ అండ్ పర్మనెంట్ ప్రెజెంట్ అడ్రెస్ ఇవన్నీ అడుగుతుంది. ఓకే. ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్. అకాడమిక్ డీటెయిల్స్ అంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషనా లేదంటే గ్రాడ్యుయేషన్‌లో డిగ్రీ, బీటెక్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంటెక్, ఎంసీఐ, ఎంఎస్సీ అండ్ కోర్స్ డీటెయిల్స్ అండ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. వీటిని మీరు అంటే లైక్ ఎడిట్ చేయలేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్లికేషన్‌లో సబ్మిట్ చేసుంటారు కాబట్టి. ఇక్కడ మీరు కొత్తగా డీటెయిల్స్ ఫిల్ చేయాలి అంటే రిఫరెన్స్ డీటెయిల్స్. ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే రిఫరెన్స్ డీటెయిల్స్ ఏం ఫిల్ చేయాలి? రిఫరెన్స్ డీటెయిల్స్‌లో మీరు మీ హెచ్ఓడి అండ్ మీ ఫ్యాకల్టీ డీటెయిల్స్‌ని ఫిల్ చేయొచ్చు. అండ్ మీ ప్రిన్సిపల్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయొచ్చు. మీకు అంటే మాక్సిమం ప్రిన్సిపల్‌కి మీరెవరో ఐడియా ఉండకపోవచ్చు. కాబట్టి మీ హెచ్ఓడి అండ్ మీ ఫ్యాకల్టీ మీకు తెలిసిన మీ ఫేవరెట్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ రిఫరెన్స్ డీటెయిల్స్ ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ చెక్. మీ హెచ్ఓడిని కాంటాక్ట్ అయ్యి మీ పేరు సపోజ్ సందీప్ అనుకోండి. ఈ సందీప్ మీ హెచ్ఓడిని కాంటాక్ట్ అయ్యి ఈ సందీప్ అనే వ్యక్తి మీ యొక్క కాలేజీలో ఉన్నాడా? అంటే మీ స్టూడెంటేనా? తెలుసుకోవడానికి మాత్రమే ఈ రిఫరెన్స్ డీటెయిల్స్. ఇక్కడ డెసిగ్నేషన్ అండ్ అంటే మీ కాలేజ్ నేమ్ అండ్ మీ హెచ్ఓడి కాంటాక్ట్ నంబర్ అండ్ మీ హెచ్ఓడి ఈమెయిల్ ఐడీ అండ్ మీ అదే డెసిగ్నేషన్ అంటే మీ హెచ్ఓడి. ఆ తర్వాత మీ హెచ్ఓడికి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు అంటే బీటెక్ అయితే 4 ఇయర్స్. అదే మాస్టర్ డిగ్రీ, ఎంటెక్, ఎంసీఐ, ఎంఎస్సీ ఇవనుకోండి 2 ఇయర్స్. ఓకేనా? ఇంకా ఫ్యాకల్టీ డీటెయిల్స్ అంటే ఇప్పుడు మీరు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తున్నారంటే వాళ్ళకి ముందు చెప్పండి. అంటే వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ హెచ్ఓడికి చెప్పండి. సార్ ఈ విధంగా టీసీఎస్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఈ విధంగా మెయిల్స్ వస్తాయి సార్. మీ రిఫరెన్స్ డీటెయిల్స్ కావాలి. వాళ్ళు ఎప్పుడైనా మెయిల్ చేస్తే కన్ఫర్మేషన్‌కి అంతేగా. అంటే ఈ విధంగా వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. మీ ఫ్యాకల్టీకి, మీ హెచ్ఓడికి. ఓకేనా? నెక్స్ట్ సెక్యూరిటీ డీటెయిల్స్ అంటే మీ పైన క్రైమ్ గాని, ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ చెక్ చేసుకోవడానికి. ఓకేనా? అండ్ అదర్ డీటెయిల్స్. అదర్ మీకేమైనా మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయా? అలా ఏమన్నా ఉంటే యెస్ అని పెట్టి ఆ డాక్యుమెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. అలాంటివి మాక్సిమం ఉండవు కాబట్టి నో అని పెట్టండి. అండ్ డూ యూ హావ్ ఎన్ఎస్ఆర్‌ఐ కార్డ్? మీరు ఈ ఫార్మ్ ఫిల్ చేసే ముందు పాస్‌పోర్ట్ రెడీ చేసుకోవాలి. అండ్ అలానే ఎన్ఎస్ఆర్‌ఐ కార్డ్ కూడా రెడీ చేసుకోవాలి. డూ యూ హావ్ ఎన్ఎస్ఆర్‌ఐ కార్డ్ ఉన్నప్పుడు మీకు ఒకవేళ ఎన్ఎస్ఆర్‌ఐ కార్డ్ ఉంటే యెస్ అని పెట్టండి. ఒకవేళ లేదంటే నో, నో బట్ ఐ హావ్ అప్లైడ్ ఫర్ ఇట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? బీజీసీ ఫార్మ్ ఫిల్ చేసే ముందే మీరు ఈ 2 జనరేట్ చేసుకుంటే చాలా బెస్ట్. ఎన్ఎస్ఆర్‌ఐ కార్డ్ అండ్ పాస్‌పోర్ట్. ఇది గైస్. నెక్స్ట్ డిక్లరేషన్. ఫైనల్‌గా మీ డేటా మీరిచ్చిన డేటా అంతా కరెక్ట్‌గా ఉంది అంటే ఇంకా మీరు డిక్లరేషన్.
డిక్లరేషన్ చేసి ఐ అగ్రీ అని చెప్పేసి డేట్ ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోద్ది. ప్లేస్, సో మీరు ఏ ప్లేస్ అంటే మీరు హైదరాబాద్లో ఉన్నారా, తిరుపతిలో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, సో ఇలా ప్లేస్ అంటే మీరు ఎక్కడి నుంచి అయితే ఫామ్ సబ్మిట్ చేస్తారో ఆ ప్లేస్ టైప్ చేసి సబ్మిట్ చేసేసిన తర్వాత డాక్యుమెంటేషన్ అడుగుతుంది. సో ఈ డాక్యుమెంటేషన్లో బర్త్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, లేటెస్ట్ డౌన్లోడ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ అండ్ ఐడి ప్రూఫ్ అంటే అంటే లైక్ పాన్ కార్డే మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు అక్కడ. అండ్ ఎస్ఎస్సి, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేట్ సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్స్ అండ్ సిఎంఎం. అలానే మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, సిఎంఎం. ప్రజెంట్ అయితే ఇవి సరిపోతాయి. సో ఇవేనా? ఇంకా ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, లైక్ ఎన్ఎస్ఆర్ఈ కార్డ్ అండ్ మెడికల్ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ అఫిడవిటీ. సో ఇవన్నీ ఏంటంటే మనకి జాయినింగ్కి 15 days బిఫోర్ అయితే మనకి ఆప్షన్ వస్తుంది అప్లోడ్ చేయడానికి. అప్పుడు దాకా మనం అప్లోడ్ చేయలేం. సో ఆలోపు మనం చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవైతే మనం అప్లోడ్ చేసి రెడీగా అయితే ఉంచవచ్చు. ఓకేనా? మీరు ఇదంతా ప్రాసెస్ 1 monthలో కొంచెం స్లోగా నిదానంగా, సో స్టెప్ బై స్టెప్ కేర్ఫుల్గా అయితే ప్రాసెస్ అయితే చేయండి. ఓకేనా? సో తొందరపడి ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇంకా జాయినింగ్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. సో బ్యాచ్ వైజ్గా అయితే జాయినింగ్స్ వస్తాయి గైస్. సో జాయినింగ్ వచ్చే ముందు మీకు సర్వే మెయిల్ వస్తుంది. ఆ తర్వాత 1 to 2 monthsలో బ్యాచ్ చేసి జాయినింగ్ లెటర్ కూడా రిలీజ్ చేస్తారు. అండ్ జాయినింగ్ లెటర్లో మీకు ఏ లొకేషన్లో మీకు జాయినింగ్ ఏ లొకేషన్ ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇదంతా మీకు జాయినింగ్ వచ్చిన తర్వాత మీకు మెయిల్స్ అయితే వస్తాయి. ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా మీకు జాయినింగ్లోనే అంటే ఈమెయిల్స్లోనే మీకు మెయిల్స్ అయితే చేస్తూ ఉంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు బీజీసీ గురించి అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. గైస్ ఇంకోటి మీరు ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను బీజీసీ గురించి. అండ్ జాయినింగ్ ప్రాసెస్ ఎలా వచ్చింది. సో ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో బీజీసీ ఫిల్ చేసే ముందు మీరు రెడీ చేసుకున్న డాక్యుమెంట్స్ ఏంటి? పాస్పోర్ట్ అండ్ ఎన్ఎస్ఆర్ కార్డ్. ఓకే. అండ్ ఇక్కడ మనకి సైడ్ ఇంకోటి బీజీసీ కింద సర్టిఫికేషన్స్ అని ఉంది కదా. సో ఈ సర్టిఫికేషన్స్ పైన అంటే ఈ సర్టిఫికేషన్స్లో మీరు ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి డీటెయిల్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్, దాన్ని అయితే అసలు టచ్ చేయొద్దు. ఓకేనా? ఐ హోప్ గైస్ మీకు ఈ ఆఫర్ లెటర్ వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో క్లారిటీ వచ్చింది కదా అని అనుకుంటున్నా. సో గైస్ ఈ వీడియో చూసారుగా, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా వాట్సాప్ గ్రూప్లో కూడా డిస్కస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.